వెల్కమ్ టు రాజనీతి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మీద ఒక వివాహిత అయిన మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ మహిళ ఆరోపణల్ని వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పుతున్నారు. సాక్షి మీడియాలో ఆమె కథనం ఏంటంటే, శ్రీధర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఫేస్బుక్ ద్వారా మొదటిసారిగా శుభాకాంక్షలు చెప్పాను. అలా పరిచయం అయింది. ఆ పరిచయం చాటింగ్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళాం. నా మీద బలవంతంగా లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. కోరిక తీర్చకపోతే నా కొడుకుని చంపేస్తానని బెదిరించాడు. ఈ 1.5 yearలో 5 సార్లు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించాడు. పైగా నా భర్తకు విడాకులు ఇవ్వాలని బెదిరించాడు అని ఆవిడ చెప్పింది. ఆల్రెడీ ఆవిడకి మ్యారేజ్ అయింది, సంతానం కూడా ఉన్నారు. ఎమ్మెల్యేతో పరిచయం అయింది. ఎమ్మెల్యేతో శారీరక సంబంధం కూడా ఏర్పడింది. సో ఇప్పుడు ఎమ్మెల్యే నన్ను ఇబ్బంది పెట్టాడు, బెదిరించాడు, ఇతని మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆవిడ అభ్యర్థించింది. నిన్నటి నుంచి వైసీపీ అనుకూల మీడియా, సాక్షి మీడియా అంతా కూడా దీని గురించి హడావుడి చేస్తూ ఉంది. జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. సోషల్ మీడియాలో ఈవిడ వీడియోకి విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నారు వైసీపీ మద్దతుదారులు. ఈ ఎమ్మెల్యే మీద చర్యలు ఎందుకు తీసుకోరు అని ప్రశ్నిస్తున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ ఏం జవాబు చెప్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఇది కామకూటమి అని సాక్షి పత్రికలో రాసింది. సాక్షి మీడియాలో అదే పనిగా ప్రసారాలు చేస్తూ ఉన్నారు. హోంమంత్రి అనిత దీనికి ఏం సమాధానం చెప్తారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది విచారణలో తేలాలి. కాకపోతే వైసీపీ వాళ్ళు దీని మీద డిమాండ్ చేసే ముందు, ఈ ప్రశ్న వేసే ముందు నగ్నావతారాలు చూపించిన గోరంట్ల మాధవ్, అనంతబాబు, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ మీద, వాళ్ళ వీడియోలు బయటకు వచ్చినప్పుడు, వాళ్ళ ఆడియోలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారో చెప్తే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన వ్యవహారం బయటకు రావడంతోనే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ శ్రీధర్ భాగవతం మీద కూడా జనసేన అధిష్టానం సీరియస్గానే స్పందించింది. పార్టీ క్రమశిక్షణ, నైతిక విలువల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ ఆవిడ చేసిన ఆరోపణల మీద విచారణ జరిపేందుకు ఒక కమిటీని కూడా నియమించింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పైగా అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చాడు. అంటే మా దగ్గర ఇలాంటి వాళ్ళకే పదవులు, ప్రమోషన్లు ఉంటాయని చూపించాడు ఆయన. వీళ్ళకి ఎక్కడ ఉంటుంది అర్హత? వేరే వాళ్ళు ఎవరైనా డిమాండ్ చేస్తే ఓకే, తప్పులేదు, ఆ మహిళకి అన్యాయం జరిగిన చర్యలు తీసుకోండి అని. కానీ వీళ్ళకి అర్హత లేదు. జనసేన ఆల్రెడీ ఒక కమిటీ వేస్తున్నట్టు, అలాగే ఆ వీడియోలు, వాట్సాప్ చాట్లు ఇవన్నీ కూడా పరిశీలించి విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఎమ్మెల్యే మీద కఠిన చర్యలు తీసుకుంటాం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం కూడా అని చెప్తున్నారు వాళ్ళు. మహిళా కమిషన్ కూడా దీని మీద విచారణ చేస్తామని ప్రకటించింది. అయితే ఎమ్మెల్యే వర్గీయులంతా కూడా ఆవిడ తప్పుడు ఆరోపణలు చేస్తుంది, ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే తల్లి ఆవిడ ఆరోపణలను ఖండించింది. దీని వెనకాల వైసీపీ కుట్ర ఉంది అని ఎమ్మెల్యే సన్నిహితులు చెప్తా ఉన్నారు. అసలు మొదట ఆవిడ ఎమ్మెల్యే పిఏగా చేరతానని వచ్చింది. అయితే అందుకు ఎమ్మెల్యే ఒప్పుకోలేదని ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవాలు, అబార్షన్లు కూడా ఫేక్ అని చెప్తున్నారు. కావాలంటే గైనకాలజిస్ట్తో పరీక్ష చేయించాలని కోరుతున్నారు వాళ్ళు. ఈ లేడీ మా ఎమ్మెల్యే దగ్గరికి పిఏగా ఉంటాను అని వెళ్ళింది. ఆ రోజే మేము ఇదైతే సినిమా కాదు, ఎవరు ఆడవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు వద్దు అని చెప్పి ముఖ్యంగా
ఇన్ఛార్జి గారైతే మేమైతేనే జనసేన పార్టీ ఖండించాం. ఈ సాక్షి ఛానల్ నేను అడుగుతున్న వైసీపీ వాళ్ళను, ఆ పాప చెప్పిన ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. మీకు దమ్ము ఉంటే ఎవరో నేను చర్చకి రమ్మని మీ ఛానల్కి పిలిచినా వస్తాను, ఏ ఛానల్కి పిలిచినా వస్తాను. సైంటిఫిక్ గా కూడా ఒక గైనకాలజిస్ట్ ని పిలిచి నిరూపించండి. మాతో ఛాలెంజ్లు చేసిన ఆడియోలు మా దగ్గర ఉన్నాయి. అసలు జనసేన పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఒక హనీ ట్రాప్ లేడీ 25 కోట్ల రూపాయల కోసం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర ఏదో కొన్ని మెసేజ్లు పెట్టించుకొని అతన్ని వీధిలో పెట్టే ప్రయత్నం చేస్తూ, ఇదంతా ఒక డ్రామా. ఇది డబ్బుల కోసం చేసిన డ్రామాలో ఎమ్మెల్యే కూడా ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. గత 6 నెలలుగా ఆమె తనను బ్లాక్మెయిల్ చేస్తుంది, బెదిరిస్తుంది. ఇవన్నీ చేస్తా ఉందని తన తల్లి ఆవిడ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని చెప్తున్నాడు. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీపీ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకోవాలి. జనవరి 7వ తారీఖున ఎమ్మెల్యే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బు కోసం ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తా ఉందని ఆరోపించింది. దానికి సంబంధించిన ఒక ఆడియో కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఉన్న ఒక ఆడియో. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఉంపుడుగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. సాయంత్రం లోపు ఇస్తానన్నాడు. సాయంత్రం లోపు ఇవ్వకపోతే 1.5 సంవత్సరాల పాటు వాడుకున్నందుకు అక్షరాల 25 కోట్ల రూపాయలు అడిగానని ఆవిడ చెప్తా ఉంది ఆడియోలో. మరి ఆ ఆడియో నిజమా కాదా అనేది కూడా తేల్చాల్సి ఉంది. అలాగే ఆ మహిళ గతంలో తన మీద వార్త రాసిన ఒక విలేకరుని కొడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది ఈ ఆడియోతో పాటు. దీని మీద విలేకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అద్దెకుంటున్న ఇంటి యజమాని కూడా అద్దె ఇవ్వకుండా బెదిరిస్తుందని ఫిర్యాదు చేశాడు. ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి, ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు 1.5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే తనని శారీరకంగా వాడుకున్నాడు, నగ్నంగా కాల్స్ చేయాలని బెదిరించాడు, చాలా ఇబ్బంది పెట్టాడని మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఆరోపణలు చేసింది. ఈ విషయంలో నిజానిజాలు తేల్చి ఎమ్మెల్యే తప్పుంటే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి, జనసేన కూడా తప్పుంటే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఒకవేళ ఎమ్మెల్యే తల్లి చెప్తున్నట్టుగా దురుద్దేశపూర్వకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఆడియోలో చెప్తున్నట్టుగా 25 కోట్లు డిమాండ్ చేయడం అనేది నిజమైతే ఆ మహిళ మీద చర్యలు తీసుకోవాలి. ఇవాళ రేపు ప్రజాప్రతినిధులు ఆడవాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అదేదో సామెత చెప్పినట్టు ఉంటుందన్నమాట. ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా చిరిగిపోయేది అరిటాకు అని. ఎక్కువ తక్కువ చేస్తే దెబ్బ అయిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే నడుస్తుంది, కానీ కూటమి పార్టీలో అయితే రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. Like, share and subscribe to Rajaniti channel.